త్రివిధ దళాల్లో అత్యంత కీలకమైన ఎయిర్ ఫోర్స్ స్వదేశీ టెక్నాలజీతో సరికొత్త మిసైళ్లను తయారు చేయడానికి శ్రీకారం చుట్టింది. ఆస్ట్రా మార్క్ 1 క్షిపణి తయారీకి భారత వైమానిక దళం ఆమోదం తెలిపింది. గగనతలంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అవలీలగా ఛేదించగలిగిన సామర్థ్యం ఆస్ట్రా మార్క్ 1 కి ఉంది. దేశ త్రివిధ దళాల్లో ఎయిర్ ఫోర్స్ ఒకటి. దేశ రక్షణలో ఎంతో కీలకమైన ఎయిర్ ఫోర్స్ ను ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తోంది భారత్. రక్షణ రంగంలో వాయుసేనకు ఎంతో ప్రత్యేకత ఉంది. గగన మార్గం నుంచి శత్రు స్థావరాలను దుర్భేద్యం చేసి దేశ రక్షణలో కీలక పాత్ర వహించేది వాయుసేన. ఇప్పటిదాకా విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడిన వాయుసేన సొంతంగా స్వదేశీ టెక్నాలజీతో మిసైళ్లను తయారు చేయడానికి శ్రీకారం చుట్టింది. శత్రు శిబిరాలపై ఆకాశం నుండి ప్రయోగించే ఆస్ట్రా మార్క్ 1 మిసైల్స్ ను తయారు చేయాలని హైదరాబాద్లో నెలకొల్పిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుఖోయ్ 30, తేజస్ వంటి యుద్ధ విమానాల కోసం వైమానిక దళం ఆస్ట్రా మార్క్ 1 క్షిపణులను ఉపయోగిస్తుంది. గగనతలంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అవలీలగా ఛేదించగలిగిన సామర్థ్యం ఆస్ట్రా మార్క్ 1 కి ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్షిపణులను దేశీయంగానే తయారు చేస్తున్నారు. ఆస్ట్రా మార్క్ 1 క్షిపణి గాలిలోనే శత్రువులను హతమార్చగలదు. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించింది. ఈ క్షిపణిని భారత డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ క్షిపణి తయారీకి వైమానిక దళం ఇప్పటికే ఆమోదం తెలిపింది. భారత వైమానిక దళం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కు దేశీయంగా 200 ఆస్ట్రా మార్క్ 1 క్షిపణులను తయారు చేయడానికి ఆమోదించింది. ఇటీవల భారత వైమానిక దళ డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ హైదరాబాద్ లో పర్యటించారు. ఆస్ట్రా మార్క్ 1 ఎలా పనిచేస్తుందో అన్ని కీలక పరీక్షలు నిర్వహించారు. పరీక్షలన్నీ విజయవంతం కావడంతో ఇప్పుడు 200 మిసైళ్లకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ ఈ క్షిపణుల తయారీకి BDL కు అనుమతి ఇచ్చారు. 2022 నుంచి 23లో 2900 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ ప్రాజెక్టుకు డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని రక్షణ వర్గాలు తెలిపాయి. అన్ని పరీక్షలు, అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఉత్పత్తి ఇప్పుడు ఆమోదించబడింది. ఆస్ట్రా మార్క్ 1 క్షిపణిని సుఖోయ్ 30, స్వదేశీ తేజస్ యుద్ధ విమానం రెండింటిలోనూ మోహరిస్తారు. భారత వైమానిక దళం క్షిపణుల కోసం అనేక స్వదేశీ ప్రాజెక్టులలో సహాయం చేస్తోంది. ఇలాంటి 3-4 ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. వీటిలో గాలి నుంచి భూమికి ప్రయోగించే క్షిపణులు కూడా ఉన్నాయి. DRDO సహకారంతో వైమానిక దళం ఆయుధాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతోంది. ఇప్పుడు 130 కిలోమీటర్ల పరిధి గల ఆస్ట్రా మార్క్ 2 క్షిపణిని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. 300 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ తో సుదూర శ్రేణి ఆస్ట్రా మార్క్ 1 క్షిపణిని పరీక్షించి అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడంలో DRDLదే కీలక పాత్ర. గగనతలం నుంచి గగనతలంలోకి అస్త్రాలను ప్రయోగించే దేశాల సరసన ఇండియా కూడా చేరింది. విదేశీ మిసైళ్లకు ధీటుగా ఏమాత్రం క్వాలిటీ తగ్గని విధంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ మిసైళ్లను తయారు చేయనున్నారు. ఇప్పటికే భారత్లో ధీటైన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ కు రూపకల్పన జరిగింది. ఇప్పుడు కొత్తగా ఆస్ట్రా మార్క్ 1 మిసైళ్ల తయారీతో భారత రక్షణ దళం మరో మెట్టు పైకి ఎదిగినట్లే అని భావిస్తున్నారు రక్షణ రంగ నిపుణులు. అంతేకాదు, దేశ రక్షణ రంగంలో ఎంతో కీలకమైన వాయుసేనలో ఇప్పటికే అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు ఉన్నాయి. తాజాగా దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న శత్రు సంహార ఆస్ట్రా మార్క్ 1 క్షిపణులు చేరుతుండటంతో ఎయిర్ ఫోర్స్ మరింత బలోపేతమైందని చెప్పవచ్చును. ఆస్ట్రా మార్క్ 1 చేరికతో అతి త్వరలో భారత వైమానిక దళం బలం మరింత పెరగనుంది. ఆస్ట్రా మార్క్ 1 క్షిపణి గాలిలోనే శత్రువులను హతమార్చగలదు. దేశ వాయుసేనలో ఈ క్షిపణి చేరికతో గగనతలం నుంచి గగనతలంలోకి అస్త్రాలను ప్రయోగించే దేశాల సరసన ఇండియా కూడా చేరింది.